కోసం నువ్వే రావాలి రామయ్య అంటున్నారు ఒక ముసలవ్వ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ఎంతో కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గాని, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి గాని, అలనాటి నుంచి ఇంకా వాళ్ళ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్ని తీసుకుందాం. మరి వాళ్ళకి సంబంధించిన ఏదైనా అకేషన్ కోసమే కదా చెప్తున్నాను. సరదాల కోసం, సంతోషాల కోసం అయితే మరి ఖర్చులు పెట్టి వెళ్ళక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో మాత్రం ఆ లెగసీని సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచే తీసుకొస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి నామస్మరణతో జూనియర్ ఎన్టీఆర్‌ని తయారు చేయడం కూడా అంతగా గట్టి విషయం కాదని, ప్రస్తుతం అయితే వాటి మీద చాలా జాగ్రత్తలుండాలి కానీ అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆసక్తిగా ఉందంటే దానికి కానీ తగినటువంటి విషయాలన్నిటిని కూడా చెప్తాను అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతుంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాదు, తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా చేపట్టాలని కోరుకుంటున్నారు మరి ప్రజలు. ఈ నేపథ్యంలో మరి అందరూ కలిసి నిర్ణయాన్ని స్వాగతించాలని కూడా మరి చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క 'దేవర' అంటూ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. రాజకీయాలకి సంబంధించినటువంటి విషయాల్లోకి రావాలని ఎంతోమంది కోరుతున్నారు. తాజాగా ఒక అవ్వ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌కి మరి ముద్దు పెడుతూ ఆయనతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి నువ్వే రావాలి రామయ్య అని, ఆ రాముడి తర్వాత ఈ రాముడే తెలుగుదేశం పార్టీలోకొచ్చి సీఎం కుర్చీ ఎక్కి మమ్మల్ని అందరిని